జేబీఎం అండి. నా పేరు నెల్లి శ్రీనివాస్ అండి. అంబేద్కర్ జిల్లా పౌర సమితి వ్యవస్థ అధ్యక్షుడు అండి. ప్రస్తుతానికి గతంలో నేను 2793 కిలోమీటర్లు తిరిగానండి జిల్లా కోసం. ఆ జిల్లాలో భాగంగా అనేక మంది కష్టపడి అనేక మంది కేసుల్లో పడి చాలా ఇబ్బందులు పడ్డారండి. అయితే అనుకోకుండా ఆ సందర్భంలో అంబేద్కర్ జిల్లా ప్రకటించడం జరిగిందండి. కానీ ఈరోజు వరకు రేషన్ కార్డులో ఉన్న స్మార్ట్ కార్డులకి సంబంధించిన విషయాల్లో వచ్చేటప్పటికి ఆధార్ కార్డులు కూడా మార్చలేని స్థితి ఈ గవర్నమెంట్కి ఉందండి. ఆధార్ కార్డులు ఇంతవరకు మార్చలేదండి. ఆధార్ కార్డుల ద్వారంగా స్మార్ట్ కార్డు చేసామని చెప్తున్నాండి. రేషన్ కార్డులో సంబంధించిన విషయాల్లో ప్రతి ఒక్కరికి బియ్యాలు అందుతున్నాయండి, సరుకులు అందుతున్నాయి సార్. కానీ ఇక్కడ స్మార్ట్ కార్డులు అంత అద్భుతంగా ఆనందంగా 3 ఎస్సీ ఎమ్మెల్యేలు సార్, ఒక ఎంపీ సార్, కనీసం వాళ్ళు ఇంతవరకు స్పందించలేదండి. ఈరోజు మేము గ్రీవెన్స్ సెల్లోకి వెళ్ళి కలెక్టర్ గారికి ఇద్దామంటే ఆర్డీఓ గారు ఉన్నారు సార్, వారికి ఇచ్చామండి. దయతో ఆర్డీఓ గారు మంగళవారం సాయంత్రం లోపు గనక ఈ విషయాన్ని స్పందించలేకపోతే ఆధార్ కార్డులు మార్చలేదండి. ఈ స్మార్ట్ కార్డు ఆధారంగా తూర్పుగోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి, అలాగే కోనసీమలు వచ్చిందండి. అంబేద్కర్ జిల్లా ఇంతవరకు రాలేదండి. అంటే ఆధార్ కార్డులు మార్చలేదు గవర్నమెంట్, ఈ స్మార్ట్ కార్డు రావడం కారణం అదేనండి. తక్షణమే మంగళవారం సాయంత్రం లోపు కనుక వెంటనే ప్రకటన చేయాలి. ఆర్డీఓలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ప్రకటన చేయాలండి. లేని పక్షంలో నేను అనే నల్ల శ్రీనివాస్ నేను బోసు గుర్తులో దీక్ష చేస్తాను సార్. దానికి కారణం, నా చావు కారణం కూడా ఈ ఎమ్మెల్యే, 3 ఎమ్మెల్యేలు, ఎంపీ, కలెక్టర్ గారు మాత్రమే. దయతో మీ అందరూ ఉద్యమాన్ని సిద్ధం కమ్మని కోరుతూ మంగళవారం సాయంత్రం లోపు కనుక కలెక్టర్ గారు ఆదేశాలు కనుక ఇవ్వకపోతే, ఎమ్మెల్యేలు ఇవ్వకపోతే కనుక ఆ దీక్ష నేను కూర్చుంటాను తెలియజేస్తూ జై భీమ్తో మీ నెల్లి శ్రీనివాస్.